ఎస్ఆర్ జిల్లాలో జర్నలిస్టులపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. వేముల తహసీల్దార్ ఆఫీస్ వద్ద సాక్షి జర్నలిస్టులపై దాడి చేశారు. ఒక్కసారిగా 50 మంది టీడీపీ గూండాలు దాడి చేశారు. రాళ్లు కర్రలతో విచక్షణారహితంగా ఈ దాడికి పాల్పడ్డారు టీడీపీ మూకలు. నీటి సంఘం ఎన్నికల కవరేజ్కి వెళ్లిన జర్నలిస్టు శ్రీనివాస్ అలాగే రాజారెడ్డిపై దాడికి పాల్పడ్డారు. కెమెరామెన్ రాములపై దాడి చేసి కెమెరాను ధ్వంసం చేశారు. జర్నలిస్టుల ఫోన్లను సైతం ధ్వంసం చేశారు టీడీపీ గూండాలు. నుంచి ప్రస్తుతం కృష్ణరాజు గారు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆయనతో మాట్లాడడం. కృష్ణరాజు గారు చెప్పండి, ఇక మీరు రాయడానికి కానీ లేకపోతే మీడియా ముఖంగా వచ్చేదన్న మాట్లాడే పరిస్థితులు ఉండబోవట్లేదు ప్రస్తుతం రాబోయే భవిష్యత్తులో అనేది ప్రస్తుతం జరిగిన సంఘటన చూస్తే తెలుస్తోంది. కానీ జర్నలిజాన్ని నొక్కివేయాలి అని ఎవరు ప్రయత్నించినా అది జరగని చరిత్ర ఎన్నో సంఘటనలు చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతం జర్నలిస్టులపై దాడి జరుగుతోంది. ఏ వర్గాన్ని వదలని ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు ఏ రకంగా చూడాలి? ప్రస్తుతం ఈ ఘటనపై ఎలా స్పందిస్తారు? ఏంటి మీ స్పందన? అడిగారు. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరుగుతున్న పరిణామాలు అత్యంత హేయంగా, ఆందోళనకరంగా, ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయి. ముఖ్యంగా మీడియా మీద జరుగుతున్న అనుచిత దాడులు, అలాగే సోషల్ మీడియా మీద వెంటపడి వేధించి వారి హక్కులను కూడా హరించే విధంగా జరుగుతున్న పరిణామాలని మా ఎడిటర్స్ అసోసియేషన్ తీవ్రంగా గర్హిస్తోంది. ప్రభుత్వం ఇటువంటి చర్యలను వెంటనే మానుకోవాలి. ఎందుకంటే మనకందరికీ కూడా ఈ ఒక ఇది ఉంది సార్, ఏమిటంటే ఈ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అని చెప్పి ఒక మాట ఉంది. ఈ ఇండెక్స్ లో ప్రపంచ దేశాల్లో మీడియాకున్న స్వేచ్ఛను ఆధారంగా చేసుకుని వారికి ర్యాంకులు ఇస్తూ ఉంటారు. ఈ ర్యాంకుల్లోకి వచ్చేటప్పటికి మొత్తం 180 దేశాల్లో ర్యాంకులు ఇస్తే ఇండియాలో మనకి ర్యాంక్ వచ్చింది 159వ ర్యాంకులో ఉన్నాం మనం. అంటే ఇండియాలో కూడా ప్రస్తుతం తక్కువగా ఉంది. అయితే మనం ఇండియాకి వచ్చేటప్పటికి మన రాష్ట్రాల్లో 28 రాష్ట్రాల్లో ఈ ఇండెక్స్ చూస్తే మనం అట్టడుగు స్థాయిలో ఉన్నాం. బహుశా భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా మీడియా మీద, సోషల్ మీడియా మీద ఈ 6 నెలల కాలంలో జరుగుతున్న దాడులు మరి ఎక్కడా జరగలేదు. మీరు కావాలంటే ఒకసారి మీరు గణాంకాలు చూసుకోవచ్చండి. మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా, ఈ 2 మీడియాల మీద జరుగుతున్న దాడులు ఆంధ్రప్రదేశ్ లో చాలా అధిక సంఖ్యలో జరుగుతున్నాయి. ఇది నివారణ ఏంటంటే ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కనిపిస్తుంది కదండి. వ్యక్తుల భావ ప్రకటన స్వేచ్ఛ, మనకి రాజ్యాంగంలోని 19(1)A మనకు భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించింది. దానిని కూడా వీళ్ళు కాల రాసే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇంట్లో లేదు. ఒక ప్రధానమైన విషయం ఏంటంటే వారికి, అంటే ఈ పాలక వర్గాలకి ఎవరైనా కానీ వ్యతిరేకంగా ఏదైనా రాస్తే దాంట్లో వాస్తవాలు ఉన్నప్పటికీ కూడా వాటిని జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారు. ఈ ప్రతీకార చర్యలకు పాల్పడటం వల్లనే మనం అనుకున్నట్టు ఈ పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలుగుతోంది. పత్రికా స్వేచ్ఛకు ఎక్కడ విఘాతం అయితే కలుగుతుందో ఆ రాష్ట్రం అనేది అభివృద్ధి సాధించిన దాఖలాలు లేవు. గతంలో కూడా బీహార్ లో కూడా పత్రికల మీద వాటి మీద చాలా తరచుగా దాడులు చేసేవారు. కాబట్టి ఆ రాష్ట్రం అనేది ఇప్పటికీ కూడా అనేక రంగాల్లో వెనుకబడే ఉంది. ఆ పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కు రాకూడదు. రేపు ఏం చెప్తున్నారు ఈ పాలకులు, మాకు గూగుల్ నుంచి ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి, ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయని చెప్పి చెప్పుకుంటున్న వీరికి ఆంధ్రప్రదేశ్ లో ప్రెస్ ఫ్రీడమ్ లేదు అని తెలిస్తే వారు ఈ పెట్టుబడులు పెట్టడానికి కూడా వెనుకాడే ప్రమాదం ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక స్వేచ్ఛాయుత వాతావరణంతో పాటు ఒక పత్రికా స్వేచ్ఛ కూడా ఈ పెట్టుబడిదారులు చూస్తారండి. వాస్తవాలను వాస్తవాలుగా చెప్పగలిగే స్థాయి ఆ ప్రాంతంలో ఉందా లేదా అని చెప్పి చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ పాలకులు తమ వైఖరిని మార్చుకోవాలి. తమ ఇష్టానుసారం నువ్వు పాలన చేస్తాము, మా ఇష్టానుసారం నువ్వు దాడులు చేస్తామంటే దాని వలన ఆంధ్రప్రదేశ్ అనేది అపారంగా నష్టపోయి ఒక అధమ స్థాయికి పడిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అనేది మీరు చెప్పినట్టు ఈ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో అట్టడుగు స్థాయిలో ఉంది 28 రాష్ట్రాల్లో. ఆ స్థాయి నుంచి కూడా ఇంకా కింద పట్టడానికి ఏం లేదు. మీరు చేసిన దాడులు చూస్తూ ఉంటుంటే. రెండోది, మీకు ఎక్కడైనా కానీ మీకు ఇది ఒకసారి నెల్సన్ మండేలా అంటారండి. అదేమంటారంటే ఈ క్రిటికల్ అండ్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది ఏదైతే ఉందో అది
ఏ ప్రజాస్వామ్యానికైనా ముఖ్యమైనది కాదని అది ఒక లైఫ్ స్పోర్ట్ లాంటిది, కృష్ణరాజు గారు. లైఫ్ స్పోర్ట్ లాంటిది అని చెప్పి అంటాడు ఆయన. అంటే దానిని మనం ప్రోత్సహించాలి, అంతే తప్ప దాన్ని గొంతు నొక్కి వేస్తే చివరికి ఏమవుతుందంటే అరాచకము, నియంతృత్వం అనేది మాత్రమే మిగులుతుంది. ప్రజలు తమ హక్కులను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇటువంటి అంశాల పట్ల ప్రజలు కూడా, సామాన్య ప్రజలు కూడా స్పందించకపోతే రేపు వారికి కూడా ఇదే గతి పడుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను కూడా మూలన పడేసే ప్రమాదం ఉంది. ఆ రోజున ఈ సాధారణ ప్రజలు కూడా ఏమీ మాట్లాడలేకపోతే వారికి అందవలసిన ఫలాలు కూడా దక్కకపోయే ప్రమాదం ఉంటుంది. హరి గారు, కృష్ణరాజు గారు, ఇప్పుడు ఈ ప్రజలకి జరిగే అన్యాయం అవ్వచ్చు, లేకపోతే ఈరోజు ఉదాహరణకి రైతులకు జరిగిన అన్యాయానికి వాళ్ళు పోరుబాట పడుతూ ఉన్నారు. సో ఇలాంటి ఘటనలు, ఇలాంటి పరిస్థితుల్ని రిపోర్ట్ చేసేదే జర్నలిస్టులు. నిజంగా వాళ్ళు ఎక్కడ ఏ సంఘటన జరిగినా అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, వెళ్ళి రిపోర్ట్ చేయడానికి వాళ్ళు బాధ్యతగా వెళ్తూ ఉంటారు. కానీ ఇలాంటి ఘటన ద్వారా వాళ్ళ గొంతు నొక్కే ప్రయత్నం, లేకపోతే వాళ్ళని దాడి చేస్తూ ఒక రకమైన మెసేజ్ ఇచ్చే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది చాలా ప్రమాదకరం. ప్రభుత్వాలు మారుతాయి. సో ఎక్కడ ఏ రాష్ట్రంలో అయినా అదే వచ్చిన ప్రభుత్వాలు కూడా మళ్ళీ ఇదే పందాన్ని అనుసరించినట్టయితే కనుక ఇక ప్రజాస్వామ్యంకి ఏమవుతుంది? అలాగే ప్రజలు ఏదైనా సంఘటనలో రిపోర్ట్ చేసే జర్నలిస్ట్కి రక్షణ ఎక్కడుంటుంది అంటే ఏం చేయాలి? సో నిజంగా మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్క వర్గం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది. సో కానీ నోటితో నవ్వుతూ, నొసటితో వెక్కిరిస్తూ చేస్తున్న పరిపాలనగా చూస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, లేకపోతే మంత్రి లోకేష్ కానీ దీనిపై స్పందించే పరిస్థితి ఉంటుందా? అసలు పోలీసులు ఒక్కళ్ళు లేరు ఆ జరిగిన సంఘటన దగ్గర. అడిగారు ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఏంటంటే ఇంటాలరెన్స్, అంటే సహించరాని తత్వం అనేది చాలా పీక్ స్టేజ్ చేరుకుందండి. వీరు తమ నీడను చూసేది, పాలకులు తమ నీడను చూసి తామే భయపడుతూ నిరంతరం అనుమానంతో జీవిస్తున్నట్టుగా కనిపిస్తోందండి. లేకపోతే ఏంటంటే ఈ రోజు చెప్పాలి ఏంటంటే ఏదైనా ఒక వాస్తవాన్ని రిపోర్ట్ చేస్తే ఆ రిపోర్ట్ చేసిన వ్యక్తిని అంతమొందించేందుకు కూడా వీళ్ళు వెనకాడటం లేదు. ఇది చాలా ప్రమాదకరమైన, ఆందోళనకరమైన అంశంగా మనం భావించాలండి. దాంట్లో భాగంగానే ఈ దాడులు చేస్తున్నారు. ఈ దాడులు చేస్తూనే వారి ఒక సంకేతాన్ని ఇస్తున్నారు. ఎవరైనా కానీ నీవు చెప్పినట్టుగా, లేదా మా అభిప్రాయం ఏది ఉందో దాన్ని మాత్రమే మీరు ప్రొటెక్ట్ చేయాలి. మీరు వాస్తవాలు లేకపోతే యథార్థ సంఘటనలు మీరు రిపోర్ట్ చేస్తే మీ అంతం చూస్తాం, మీ సంగతి చూస్తాం అని చెప్పే విధంగానే ఈ పాలకులు వ్యవహరిస్తున్నారు. మీకు నేను చెప్పినట్టు బహుశా భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా అలాగే సోషల్ మీడియా జరిగిన దాడులు ఎక్కడా జరగలేదు. హరి గారు, ఓకే సార్, స్పందించేందుకు